హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోలో సనాతన ధర్మం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కాడు. కనదుర్గమ్మ గుడి దగ్గర గుడి మెట్లు కడిగి బొట్లు పెట్టి ఆయన భక్తిభావం చాటుకున్నాడు, ఆయన నిజాయితీ చాటుకున్నాడు. మన పాత వీడియోలు చూస్తే నేను రెండు మూడు వీడియోల్లో కూడా ఇదే ప్రస్తావించాను. పొన్నవోలుగాడు ఏం మాట్లాడాడు, గాడు అన్నందుకు ఏమీ బాధలేదు నాకు. ఏం మాట్లాడాడో పవన్ కళ్యాణ్ గారి నోటంట విన్నారు. పంది కొవ్వుకి వెంకటేశ్వర ప్రసాద్కి ముడి పెడుతున్నాడు. వాడు ఏమన్నా మనిషా? ఆడ అసలు హిందువా? ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ భేదాలు కాదు ఆయన మాట్లాడింది. ముస్లింలకు కోపం వస్తే వాళ్ళని ఏదన్నా మాట అంటే అంతా ఒకటవుతారు. కానీ సనాతన ధర్మంలో హిందువు ఎందుకు రాడంటే స్వార్థం, నిజాయితీ లేనితనం, అహంభావం. వాడి మాట ఎందుకు నెగ్గాలి, వాడెందుకు పోరాడాలి, వాడెవడు అసలు అన్న లేజినెస్. ఇలాంటి వెదలున్న రాజకీయంలో సనాతన ధర్మం కోసం ఒక్కడ పోరాడుతున్నాడు. మనం వెళ్ళి వెనకాల సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, వెనకాల తిరగకపోయినా పర్లేదు, కనీసం సపోర్ట్ చేద్దాం. ఇది మన ధర్మం. నేను మొన్న వీడియోలో చెప్పా, జగన్ అన్ననే జనవరి నెలాఖరులోపు మడిచేస్తారని. అదే జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి కేసులు. జత్వాని, ఇప్పుడు లేటెస్ట్గా లడ్డు, అంతకన్నా లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు. ఆయన ఎలా కొట్టారండి? గవర్నమెంట్ మీద అయితే పొగరా, అహంకారమా? ఒక ఎంపీని పట్టుకుని కొడతారా మీరు? ఇంత దౌర్భాగ్యమైన రాజ్యంలో 5 సంవత్సరాలు గడిపాం. ఒక పోరంబోకు మంత్రి ఉన్నాడు. రథం తగలబడిపోయిందంటే కొత్త రథం చేయించుకోవచ్చు అంటాడు. దేవుడి విగ్రహాన్ని శిరస్సు నరికేసారయ్యా అంటే ఏమైంది, ఇంకో బొమ్మ చేసుకోవచ్చు అంటాడు. దుర్గగుళ్ళో సింహాలు మాయమని అంటే ఏమైద్ది, వెండి కొనుక్కోవచ్చు, ఏమైపోద్ది అంటాడు. పోరంబోకు నాయాలు ఏమైపోయాడు ఎలా? వాడిని ఏం చేయాలి అసలు? అక్కడ డబ్బు కాదురా ముఖ్యం, పోరంబోకులు. సనాతన ధర్మం, పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తి. గుళ్ళ మీద ఎవడైతే దాడులు చేశాడో వాళ్ళందరికీ శిక్ష మామూలుగా ఉండకూడదు. రేపొద్దున్న ఎవడైనా దేవాలయానికి కానీ ఇంకో గుడికి కానీ చెయ్యి వేయాలంటే చేతులు తీసేస్తారా బాబు అన్న భయం కలిగేలాగా ఉండాలి పనిష్మెంటు. ఇప్పుడున్న పోరంబోకులు, మాట్లాడే పోరంబోకులు అందరూ కూడా అదే పనిష్మెంట్ జరగాలి. జరగన నాడు మళ్ళీ మొదటికి మళ్ళీ మామూలే. ఈ 5 సంవత్సరాలు చాలా తీవ్రంగా, కఠినంగా వ్యవహరించాలి ఈ గవర్నమెంట్. ఈరోజు పాకిస్తాన్ ఏ దేశంలోదండి? ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశంలోది? బంగ్లాదేశ్ ఏ దేశంలోది? ఇలాంటి పోరంబోకు రాజకీయ నాయకులు ఉండబట్టే ఆ దేశాలు విడిపోయినాయి.